పక్షాన ప్రభుత్వానికి వారధిగా వ్యవహరించిన జర్నలిస్ట్ కు ఘనంగా సన్మానం చేయడం జరిగిందని మండల యాదవ సంఘం అధ్యక్షులు కాట్రేవుల కుమార్ యాదవ్ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్టాల మండల ప్రెస్ క్లబ్ కార్యాలయంలో గోపాలపురం గ్రామానికి చెందిన ప్రజాపక్షం జర్నలిస్ట్ ఐలయ్య యాదవ్ కు రాష్ట్ర స్థాయి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అందుకోవడంతో మండల యాదవ సంఘం ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అవినీతి, సంక్షేమ పథకాలు, అనేక సమస్యలపై పోరాడారని కొనియాడారు. జర్నలిస్టుగా ఎంపికైనందుకు ఈ రాష్ట్ర అవార్డు వచ్చినందుకు ఈ యొక్క మా యాదవ సంఘం తరఫున మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇంకా రాబోయే కాలంలో కూడా ఎవరైనా కూడా మంచి ఉత్తమ అవార్డులు పొందాలని మేము కోరుకుంటున్నాం. మరి ఈ పేపరు అంత ముందంజ వేయిందని అటువంటి మరి ఆయనను వ్యక్తిగతం కాకుండా మరి రాష్ట్రంలో ఆయనను మంచి గుర్తింపించిన పత్రిక మరి ఎంతో మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. మరి ఈ జిల్లా మరి మండల అందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మండలం గోపాలపూర్ గ్రామానికి చెందిన కాట్రేవులు ఐలయ్య యాదవ్ గారికి మా చిట్యాల యాదవ సంఘం తరపున ఘనంగా సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఐలయ్యను చూసి ఇంకా మా కమ్యూనిటీలో ఇంకా ప్రోత్సాహం మెరగాలని చాలా ఆశతో అభినందిస్తూ చాలా ఇంత ఎత్తున పెద్ద ఎత్తున యాదవ సంఘం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. గోపాలపురం మన ఐలన్నకు ఉత్తమ జర్నలిస్టు అవార్డు రావడం మా యాదవుల తరపు నుంచి మేమంతా ఐలన్నకు సాల్వా కప్పి సన్మానం చేయడం జరిగింది. నమస్కారాలు. నాకు ప్రజాపక్షం యాజమాన్యం ఉత్తమ జర్నలిస్టు అవార్డు ప్రకటించినందున దాన్ని పురస్కరించుకొని మండలంలోని యాదవ సంఘం కుల బాంధవులు, మిత్రులు, పెద్దలు అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు అవార్డు వచ్చిన సందర్భంగా ఈరోజు మండలంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో నాకు సన్మాన కార్యక్రమం నిర్వహించి నన్ను ఆదరించి అభినందించి ఈ శాల్వాతో సత్కారం చేసినందుకు గాను నేను వారందరికీ మనసు పూర్తిగా మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.